హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? లంచ్ అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, మనం ఊహించిందే. సో చూడండి, స్టాక్ మార్కెట్ ర్యాలీతో పిచ్చెక్కిచ్చింది. సో అంటే అప్ ట్రెండ్ వస్తుందని మనం ముందుగానే ఊహించాము. ఎక్కడ ఊహించాము? టారిఫ్ పాజ్. సో టారిఫ్ పాజ్ తర్వాత స్వర్గానికి నిచ్చెన వేసింది అని మనం మాట్లాడుకున్నాము. అలాగే త్వరలో నిఫ్టీ టాప్కి వెళ్ళే పాజిబిలిటీస్ గురించి కూడా మాట్లాడుకున్నాము కదా. సో అలాగే ఏంటంటే చూడండి మనసి, ఇది సరి అయిన సమయం అని చెప్పి అప్పుడు చెప్పాను. అలాగే ఏంటంటే సో మామూలుగా నేను అంటే ఈ ఇష్యూ వల్ల డ్యామేజ్ అవ్వచ్చేమో అనుకున్నాం. కానీ ట్రంప్ కనుక టారిఫ్ పాజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే కనుక సో మనకు అడ్డు అదుపు ఉండదు, ఎఫ్ఐస్ మళ్ళీ బయింగ్కి వస్తారనేది మనం చెప్పాము. సో కాబట్టి సో మీలో చాలామంది స్టడీస్ చేసుకునే ఉంటారు. సో క్లోజ్గా ఈక్విటీ మార్కెట్ని, మ్యూచువల్ ఫండ్స్ని చేసుకునే ఉంటారనమాట. ఒకవేళ మీకు ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే కనుక సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో డీమ్యాట్ లింక్ ఇచ్చాను. సో ఈ లింక్ ద్వారా ఏంటంటే మీరు 5 to 10 minutesలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఐడిని ఏంటంటే మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు వెబినార్ల ద్వారా ఏంటంటే కొన్ని కాన్సెప్ట్ని మనం నేర్చుకునే ప్రయత్నం అనేది చేద్దాం. అదనమాట కదా. చూడండి సార్, ర్యాలీతో పిచ్చెక్కిస్తూ ఉంది. సో నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఏంటంటే సమయం 2:15 అనమాట. సో అంటే ఇంకా 1 hour 15 minutes ఉంది మార్కెట్. సో బహుశా ఏంటంటే మీరు 3 తర్వాత చూస్తారు, లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తూ ఉంటుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఎఫ్ఐఐస్ యొక్క బయింగ్. సో వాళ్ళకి సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. స్పెషల్గా మన కంట్రీకి సంబంధించిన సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండబట్టే అంతలా బయింగ్ జరుగుతుంది. సో అదేంటో ఈ వీడియోలో రివీల్ చేద్దాము. అలాగే విప్రో అండ్ ఏంజల్ వన్ యొక్క Q4 అప్డేట్స్ ఎలా ఉన్నాయి, గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఐటీ ప్యాక్ ఈరోజు డల్ అయింది. కానీ డల్ అయింది అనుకోకుండా వాటిల్లో ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీస్ వెతకాలి. దాని గురించి మాట్లాడదాం. సో ఈరోజు ఇంతలా ర్యాలీ రావడానికి కారణం సో బ్యాంకింగ్ స్టాక్స్ అని చెప్పచ్చు. ఐసిఐసి బ్యాంకు పిచ్చ ర్యాలీ అని చెప్తాను. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా మంచి స్ట్రాంగ్ ర్యాలీ ఈరోజు. అలాగే ఎయిర్టెల్లో ర్యాలీకి కారణం ఏంటి? ఆల్ టైమ్ హైలో ఉంది ఎయిర్టెల్. సో ఆ విషయాన్ని స్టడీ చేద్దాం. సో అలాగే ఏంటంటే స్వరాజ్ ఇంజిన్స్, దానికి సంబంధించిన కీ బిజినెస్ అప్డేటు. ఒక స్టాక్ని దాని గ్రోత్ని ఎలా అసెస్ చేయాలి, సో దానికి సంబంధించిన కీ బిజినెస్ అప్డేట్ వచ్చింది, దాన్ని చూద్దాం. అలాగే వ్యారీ రెన్యూబుల్కి సంబంధించిన Q4 అప్డేటు. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గానే వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకోండి. కొత్తగా వాచ్ చేసే వాళ్ళని ఏంటంటే ఇలాంటి సమయంలో మీకు ఛానల్ పనికొస్తుంది. అర్థమవుతుందా? ఇన్వెస్ట్మెంట్ స్టడీస్ అబ్జర్వ్ చేయడానికి, ప్రోస్ కాన్స్ డిస్కస్ చేయడానికి అట్లాంటివి మన ఛానల్లో ఉంటాయి అన్నమాట మెండుగా. కాబట్టి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సమయం వచ్చేసరికి 2:17 అయింది. 23,838లో నడుస్తూ ఉంది. రైట్. సో 23,838లో నడుస్తూ ఉంది. సో చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. టారిఫ్ పాస్ తర్వాత ట్రెండ్ చేంజ్ అయింది. కానీ బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి రీటైల్ పీపుల్ అనుకున్నాం. అంటే డిప్స్ వస్తే బై చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. సో మార్కెట్తో పాటు ట్రావెల్ చేయొచ్చు. ఎట్లాగా అంటే సో ఇక్కడ నుంచి గ్యాప్ అప్ అయింది కదా. సో ఇక్కడ ఇలా పెరుగుతుంటే బై చేసుకుంటా వెళ్ళొచ్చు. ఎవరోది? హెచ్ఎన్ఐస్, అలాగే మనకి ఎఫ్ఐఐస్, డిఐస్ అలా వెళ్తుంటారు. అలాగే హెచ్ఎన్ఐస్ బాగా డబ్బులు ఉంది. సో టూ మెనీ లాట్స్తో చేసేవాళ్ళు వెళ్తుంటారు అనమాట. అలా వెళ్ళొచ్చు. అది మార్కెట్తో డిప్ అవుతుంటే మళ్ళీ కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. కానీ రీటైల్ పీపుల్ ఏంటంటే మార్కెట్ రన్నింగ్లో ఏదైనా ఆపర్చునిటీ వస్తే, వాళ్ళ ఇంట్రాడే బుల్ క్యాండిల్ వచ్చింది కదా, మంచి క్యాండిల్, ఇట్లాంటప్పుడు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో పాసిబిలిటీ ఉంటుంది. స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలంటే ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్లోకి వచ్చినప్పుడు వెళ్ళాలి. ఆ గ్యాప్లోకి ఎప్పుడు వస్తుంది అది చెప్పలేము. సో అది వస్తుంది అని మనం ప్రెడిక్ట్ చేయకూడదు. అలాగేంటంటే సో ఒకవేళ వస్తుంది అని మీరు ప్రెడిక్ట్ చేసిన దాన్ని బట్టి ట్రేడ్ తీసుకోకూడదు. ఒకవేళ వస్తున్నప్పుడు కూడా మీరు అనుకున్న స్ట్రైక్ పాయింట్ దాకా రాకపోవచ్చు. ఎందుకని బ్రాడ్ పిక్చర్ అప్ ఉన్నప్పుడు మార్కెట్ ఎప్పుడు కూడా పైకి వెళ్ళాలనే చూస్తుంది. బ్రాడ్ వ్యూ అప్ అంటే ఎప్పుడు కూడా బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాటజీ చేయాలి. సో మంచి ర్యాలీకి కారణాలుగా ఏం కనిపిస్తున్నాయి అని అంటే ఈ యుఎస్కి సంబంధించిన టారిఫ్ పాజ్ ఒకటైతే, మన కంట్రీలో అంత దుమ్ము లేపడానికి కారణం ఏంటి అని అంటే సో యుఎస్కి చైనాకి మధ్య ట్రేడ్ వార్ జరుగుతూ ఉంటే సో భవిష్యత్తులో లాభపడేది ఇండియానే.
భారతే. ఎందుకనంటే వాళ్ళకి చైనాకి చైనా తర్వాత యుఎస్కి ఆల్టర్నేటివ్ మనమే. వాళ్ళతో సున్నం పెట్టుకుంటున్నారు. వాళ్ళు కరెక్ట్ అయిన పర్సన్స్ కాదని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇండియా వైపు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ దట్ కైండ్ ఆఫ్ టాక్స్ ఇంటర్నల్గా జరుగుతున్నాయి. సో అందువల్లే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండబట్టే సో ఈ వరుసన గ్యాపులు లేపుకుంటూ వస్తున్నారు. ఈవెన్ యుఎస్ మార్కెట్లో డిప్ వచ్చినా కూడా సో మనకి ప్రాఫిట్ బుకింగ్ రాకుండా ర్యాలీ రావటం, ఇంతలా బలంగా ర్యాలీ రావటం, మార్కెట్లో ఏంటంటే ఎఫ్ఐఏ యొక్క బయింగ్ అనేది కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఎప్పుడైనా సరే ఇలా గ్యాప్ అప్ ఉండి సో విజిట్ అనేది తొందరగా రావట్లేదు అని అంటే ఎఫ్ఐఐ స్టైల్ ఆఫ్ బయింగ్. అలాగే సిపిఐ డేటా 10 months లో పడ్డప్పుడు కూడా సో మనకి 7 months లో పడింది కదా, అప్పుడు కూడా ఏంటంటే గ్యాప్ అప్స్తో వస్తారంటే ఎఫ్ఐఐస్ బయింగ్ అని చెప్పాం. ఎఫ్ఐఐ బయింగ్ రాకముందే మనం సిపిఐ డేటాని బేస్ చేసుకొని వాళ్ళు వస్తారని ఊహించాం. వాళ్ళు వాళ్ళు అంటే ఎఫ్ఐఐస్ వచ్చినట్టే బై చేసుకుంటూ వచ్చారు. కానీ ట్రంప్ టారిఫ్ పాజ్కు ముందు టారిఫ్ విధిస్తారు అనే అప్డేట్ రాకముందే ట్రేడ్ వార్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ పడవచ్చు, ఎఫ్ఐఐస్ మళ్ళీ సెల్ చేయొచ్చు అనుకున్నాం. దానికి తగ్గట్టుగా వచ్చింది, షార్ట్ కవరింగ్ జరిగింది. అలాగే ఈ రెడ్ క్యాండిల్ పడ్డప్పుడు సో దాని తర్వాత నైట్ మనకి యుఎస్ మార్కెట్లో టారిఫ్ పాజ్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ రావటం, గ్యాప్ అప్ అవటం, మళ్ళీ ఎఫ్ఐఐస్ కంటిన్యూస్ బయింగ్కి దారి తీస్తుందని కూడా మనం ఊహించాం. మార్కెట్ ఇలా వెళ్తే 26Kకి వెళ్ళడం ఎంత పెద్ద టైం ఏం పట్టదు, కానీ రిట్రేస్ అవ్వకుండా ఏమీ స్టాక్ మార్కెట్ వెళ్ళదు. అర్థమవుతుందా? అలాగేనంటే రేపు మార్కెట్ హాలిడే కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాను. సో ఎవరైనా మనకి స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లాన్ చేసేవాళ్ళు ఈ గ్యాప్లోకి వచ్చినప్పుడు పైకి వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. లేదా మార్కెట్తో పాటు చేసుకోవచ్చు, కానీ అది హ్యూజ్ క్వాంటిటీ ఉండాలి. 1 lot 2 lots ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంచి క్యాండిల్ పడింది కదని 1 lot తీసుకున్నారు. సో మండే మార్కెట్ దడేలంది, స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అంటే 1 to 2 lots వాళ్ళు రీటైల్ పీపుల్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఆపర్చునిటీ దొరకదు, ఆచితూచి కాచు కూర్చోవాలి. సో మనకి టూ మచ్ ఆఫ్ మనీ ఉన్నవాళ్ళు హెచ్ఎన్ఐస్, ఎన్ఆర్ఐస్ లాంటి వాళ్ళు ఏంటంటే ఆ గ్యాప్స్తో ఆర్డర్లు పెంచుకుంటే వెళ్ళొచ్చు ఎఫ్ఐఎస్తో పాటుగా. కానీ నార్మల్ రీటైల్ పీపుల్కి అది సాధ్యం కాదనమాట. ఎందుకో మీకు చాలాసార్లు చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్పాను అదనమాట. సో బలంగా బయింగ్ అనేది బ్యాంకింగ్ స్టాక్స్లో ఎక్కువగా బలంగా రావటం, ఎస్బీఐ కూడా మంచి ర్యాలీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ర్యాలీ, అలాగే ఐసిఐసి బ్యాంక్లో ర్యాలీ. సో ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క వెయిటేజ్ మీకు అందరికీ తెలిసిందే నిఫ్టీలో. దానివల్ల నిఫ్టీ అలా ఉరకలేసింది, బ్యాంక్ నిఫ్టీ కూడా పిచ్చ ర్యాలీ అని చెప్పొచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఏంటంటే వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఏంజల్ వన్కి సంబంధించి రెవెన్యూ అనేది 22% డిక్లైన్ ఉంది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెట్ ప్రాఫిట్ 48% డిక్లైన్ ఉంది. సో అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే టోటల్ క్లయింట్ బేస్ ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరిగింది. సో అలాగే మనకి డీమ్యాట్ షేర్ ఇన్ ఇండియాస్ డీమ్యాట్ అకౌంట్స్ దాంట్లో ఏంటంటే సో 16% ఉందన్నమాట. సో అయితే ఏంటంటే థింగ్స్ ఏంటంటే మనకి బిజినెస్ అప్డేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే అనుకున్నట్లు రాణించట్లేదు. దానికి కారణం ఏంటంటే ఎక్స్చేంజ్ రీసెంట్గా విధించిన సడలింపులు అని చెప్పచ్చు. మనకి ఏంజల్ వన్నే కాదు, జెరోదా ఇట్లాంటి వాటి కంపెనీలు కూడా ఏంటంటే రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడ్ లైన్స్లు ఏంటంటే గతంలోనే వాళ్ళు 30-40% రెవెన్యూ ఎఫెక్ట్ పడుతుందన్నారు. కానీ ఏంజల్ వన్ వాళ్ళు ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా చాలా వరకు లాక్కొచ్చారనమాట. సో అది గొప్పగా చెప్పుకోవచ్చు అనమాట. సో మేనేజ్మెంట్ కామెంట్స్ చూస్తే ఏంటంటే ఇంకొక మనకి క్లయింట్ యాక్టివిటీ మే రిమైన్ సబ్డ్యూడ్ ఇన్ H1 FY 26 అనమాట. అంటే నార్మలైజింగ్ బై Q4 అంటే దగ్గర 1 year పడుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తున్నారనమాట. 1 yearకి సెటిల్ అవుతుందని. కాబట్టి ఇలా గైడ్ లైన్స్లో ఏంటంటే వాళ్ళు సబ్డ్యూడ్ అవుతుందని క్లయింట్ యాక్టివిటీ అనేది కూడా చెప్పడం రెవెన్యూ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి స్టాక్స్ ఏంటంటే ఇవాళ ర్యాలీ వచ్చిందా డిప్ వచ్చిందా అది నేను చూడట్లేదు, కానీ కమింగ్ డేస్లో ఏంటంటే ఇన్వెస్టర్స్ అంత ఎక్కువ ఫోకస్ చేయకపోవడం వల్ల కాస్త డిస్కౌంట్ మోడ్లోకి దొరికే పాసిబిలిటీస్ ఉన్నాయి అని చెప్తాను. చూడండి సార్, విప్రోకి సంబంధించిన Q4 అప్డేటు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 26% ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరిగింది. సో అలాగే రెవెన్యూ 1% పెరిగింది. సో విప్రో గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ అయితే కనుక మేనేజ్మెంట్ కామెంట్స్ అనమాట. సో ఏంటంటే టారిఫ్ ప్రెషర్ కన్నా కూడా ఏంటంటే
ఈ అనిశ్చితి వల్ల ఏంటంటే క్లయింట్స్ ఏంటంటే సో అప్రోచ్ అనేది ఏంటంటే వాళ్ళ థింకింగ్ మోడ్లోకి వెళ్ళారనమాట. అంటే క్లయింట్స్ అగ్రెసివ్ అవ్వట్లేదు, ఎందుకంటే క్లయింట్స్ కన్సర్న్ అబౌట్ వెన్ అన్సర్టనిటీ విల్ ఎండ్. టారిఫ్ వేసినా మార్కెట్ని డిస్కౌంట్ చేసేస్తుంది, టారిఫ్ పూర్తిగా పాస్ చేసినా మార్కెట్ ఏంటంటే ప్రాఫిటబిలిటీ వైపు వెళ్తుంది. సో అయితే ఇక్కడ మాట్లాడుతుంది క్లయింట్స్ గురించి. క్లయింట్స్ ఏంటంటే టారిఫ్ గురించి ఇంకా ఫుల్ పిక్చర్ లేదు, అన్సర్టనిటీ ఉంది కాబట్టి వాళ్ళు కాషియస్గా ఆచితూచి దూరంలో ఉంటారు. దానివల్ల ఏంటంటే దాని ఇంపాక్ట్ మా మీద పడుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చెప్తున్నారనమాట. సో అలాగే మనకి 10,000 ఫ్రెషర్స్ని హైర్ చేశారంట. అలాగే ఫైనాన్షియల్ 26లో మచ్ మోర్ పీపుల్ని హైర్ చేస్తారంట. అలాగే అన్సర్టైన్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ పుట్టింగ్ డౌన్వర్డ్ ప్రెజర్ ఆన్ రెవెన్యూస్. సో అన్సర్టనిటీ ఉంది కాబట్టి అది ఎఫెక్ట్ పడుతుంది రెవెన్యూ మీద అనేది చెప్తున్నారనమాట. అలాగే డీల్ పైప్ లైన్ ఇన్ యూరోప్ ఈ స్ట్రాంగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో యుఎస్కి సంబంధించిన చైనాకి సంబంధించిన ట్రేడ్ వార్ కూడా త్వరలో సద్దు మినుగుతుంది. టారిఫ్ పాజులు కూడా పాజ్ అయ్యాయని అనుకొని భయపడాల్సిన అవసరం లేదు, తర్వాత బ్యాడ్ ఉంటుందేమో అని. ఈ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకొని మార్కెట్ న్యూ హైస్ వైపు వెళ్ళే పాజిబిలిటీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. జరగాల్సినంత చెడు జరగకుండానే ట్రంప్ తెలివైన డెసిషన్ తీసుకున్నారు పాజ్ చేసి, కాబట్టి అటువైపు అడుగులు వేస్తారు. కాబట్టి ఏంటంటే రానున్నాయి మంచి రోజులని అనిపిస్తుంది. కాబట్టి సో ఇటువైపు ఆలోచించండి, ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి అని మీకు రీసెంట్ డేస్గా చెప్తూనే ఉన్నాను. ట్రంప్ టారిఫ్ పాజ్ దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాను. సో మీరు చైనా ఇదని అదే అనుకునేటప్పటికి మార్కెట్ 26Kకి వెళ్తుంది, అప్పుడు వచ్చి ఎగబడి కొంటుంటారు. నాకు తెలుసు ఆ విషయం. రీటైల్ పీపుల్ యాక్టివిటీ అలాగే ఉంటుంది, అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, అలాగే స్వరాజ్ ఇంజిన్స్కి సంబంధించి వాళ్ళు కెపాసిటీని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారంట. 2.4 lakh యూనిట్స్ పర్ ఇయర్ విత్ 220 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఆ మనీ కూడా ఏంటంటే సో వాళ్ళ ఇంటర్నల్ థింగ్స్ నుంచే తెచ్చుకుంటున్నారనమాట. కాబట్టి అది కూడా శుభసూచకం. స్వరాజ్ ఇంజిన్స్ మీకు తెలియదే ఉంది, డెట్ ఫ్రీ కంపెనీ. ఎన్నిసార్లు చెప్పుంటాను లాస్ట్ 5-6 ఇయర్స్లో నా అబ్జర్వేషన్ స్వరాజ్ ఇంజిన్స్ గురించి కదా. సో అదనమాట. స్వరాజ్ ఇంజిన్స్ గురించి మనం చాలాసార్లు అనుకున్నాం. ఈ బ్లూ కలర్ ట్రాక్టర్లు పల్లెటూరులో కూడా తిరుగుతూ ఉంటాయి, మీరు చూసే ఉంటారు కదా. M&M వాళ్ళు 50% దాకా స్టేక్ ఆక్యుపై చేశారు. వాళ్ళు ఆక్యుపై చేయకముందు నుంచి మనం చెప్తూనే ఉన్నాం స్వరాజ్ ఇంజిన్స్ గురించి అలాగే ఏంటంటే ప్రాఫిటబిలిటీలో ఎక్కువ డివిడెంట్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు. కాబట్టి మీకు ఈ కంపెనీ డివిడెంట్ రూపంలో కూడా పనికి వస్తుంది. సో వాల్యుయేషన్స్ చూసి మరొకసారి రివ్యూ చేసి పూర్తిగా చెప్పండి అని అంటే 10 years డేటా మాట్లాడి వాల్యుయేషన్ అంతా చూసి ఎట్లా నడుస్తుంది అనేది మీరందరూ అడిగితే కనుక మరొకసారి చెప్తాను. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్వరాజ్ ఇంజిన్స్ గురించి అబ్జర్వేషన్ ఉంది. చాలాసార్లు చూసాం మనం ఈ 5 yearsలో, లాస్ట్ 4 years ఎస్పెషల్లీ. చూడండి ఫ్రెండ్స్, అలాగే వ్యారీ రెన్యూబుల్ గురించి అనమాట. సో రెవెన్యూ అనేది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 74% పెరిగింది, నెట్ ప్రాఫిట్ అనేది 82% పెరిగింది. అర్థమవుతుందా? సో అలాగే ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి చూడండి ఇక్కడ డేటా. రెవెన్యూ 82% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 57% పెరిగింది. మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది అనేది మనం చెప్పచ్చు. చూడండి, ఐసిఐసి బ్యాంక్ గురించి మనం చెప్పాలి అని అంటే ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ అన్నింటిలో కూడా భారీ బయింగ్ అనేది వచ్చాయి. సో మంచి ఫుల్ గ్రీన్ క్యాండిల్, ఫుల్ మీల్స్ లాగా అనమాట ఐసిఐసి బ్యాంకు. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చార్ట్ చూసినా కూడా సో మీకు మంచి క్యాండిలే ఫామ్ అయిందనమాట. చూసారా, ఆల్ టైమ్ హైలోకి వచ్చేసింది సో హెచ్డిఎఫ్సి బ్యాంకు. సో అర్థమవుతుంది. అందుకే కరెక్షన్స్ అప్పుడు ఏంటంటే భయపడద్దు. అయితే ట్రంప్ టారిఫ్ ఆ టైంలో ఏంటంటే ప్రపంచం మొత్తం నిజంగానే అనిచితుంది. ఎందుకంటే ఆ టారిఫ్ పాస్ చేయకుండా ఉంటే కనుక మార్కెట్ ఏంటంటే ఈ పార్ట్కి ఏంటంటే 19K 20K బిలో ట్రేడ్ అవుతూ ఉండేది. టారిఫ్ పాస్ చేయడం ఏంటంటే సో అగ్నిపర్వతం మీద పానకం పోసినట్లు అయింది. అర్థమవుతుందా? అదనమాట. సో ఇప్పుడు ఏంటంటే బుల్ కుమ్ముడుతో ఏంటంటే సో మంచిగా ఏంటంటే మార్కెట్లు దూసుకుపోతున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి, ఎస్బీఐ ఇట్లాంటివన్నీ కూడా దూసుకుపోతున్నాయి. అలాగే అబ్జర్వ్ చేయొచ్చు ఈ థింగ్స్ అని. చూడమంటే అలాగే భారతీ ఎయిర్టెల్కి సంబంధించి స్టాక్ ప్రైస్ అనేది తెగ పెరుగుతూ ఉందన్నమాట. రికార్డ్ హైని టచ్ చేసింది. దానికి క్లోజ్ కారణం ఏంటి అంటే చూడండి, రీసెంట్ ఇయర్స్లో కూడా మనం చూస్తే కనుక లాస్ట్ ఇయర్లో చూడండి 50% దాకా జంప్ అయింది. సో లాస్ట్ 3 yearsలో స్టాకు రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది సో చూడండి ఎట్లా ఉందనేది. సో మనకి లాస్ట్ 3 to 5 yearsలో 147, 266% అంట. సో సూపర్ కదా. సో దీనికి క్లోజ్ కారణం, అలాగే ఇప్పుడు మధ్యలో ర్యాలీ రావడానికి కారణం ఏంటంటే రెవెన్యూ పెరుగుతాయి అని చెప్పేసి చాలామంది రేటింగ్ ఇస్తున్నారు. సో దానికి కారణంగా ఏం చెప్తున్నారంటే
రీసెంట్గా భారతీ ఎయిర్టెల్ ఏంటంటే బ్లింకిట్, జొమాటో బ్లింకిట్ తెలుసు కదా, దాంతో కొలాబరేట్ అయ్యారు. దేనికి సంబంధించి అని అంటే ఇప్పుడు సిమ్ కార్డ్స్ కూడా ఏంటంటే కస్టమర్ హోమ్స్కి 10 మినిట్స్లో డెలివరీ చేస్తారంట. ఈ అప్రోచ్ అనేది యూనిక్ అప్రోచ్. అంటే అదర్ టెలికాం వాళ్ళు ఇంకా చేయట్లేదు. వీళ్ళు తీసుకున్న స్టాండ్ వల్ల ఏంటంటే క్లయింట్ బేస్ పెరిగి రెవెన్యూ మంచిగా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి అనేది. సో మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఏంటంటే సో గ్రోత్ ఉంటుంది రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతీ ఎయిర్టెల్కి సంబంధించి అని చెప్పి రేటింగ్స్ ఇవ్వటం వల్ల కూడా సో స్టాక్ అంతలా ర్యాలీ అయిందని చెప్పి చెప్పొచ్చు. చూడమని సార్, మీరు ఒక్కడ మర్చిపోయారు. సో లైక్ చేయడం మర్చిపోయారు, లైక్ చేయండి. అట్లాగే ఏంటంటే కొత్త వాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి ఉంటారు, సబ్స్క్రైబ్ చేయండి. సో బ్యాంక్ నిఫ్టీ చూసారు కదా, ఉరకలేసింది. సో ఇక్కడ మనం లాస్ట్ నైట్ ఒక లెవెల్ గురించి మాట్లాడుకున్నాం. అక్కడ మార్నింగ్ అయితే కనుక సో ఆ లెవెల్ నుంచి కొద్దిగా డిప్ అయింది. మీరు చూస్తే అది ప్రాఫిట్ బుకింగ్ అయ్యింది. దాని తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది. అందుకని బుల్ మార్కెట్ నడుస్తున్నప్పుడు ఎదురెళ్ళకూడదు. అర్థమవుతుందా? సినిమా బాలయ్య బాబు గారి డైలాగ్ ఏదో ఉంది కదా సినిమాలో, బుల్ మార్కెట్కి ఎదురెళ్ళకూడదు అనమాట. అంటే ట్రైన్కి ఎదురెళ్తే ట్రైన్ మనకెదురైనా మనం ట్రైన్కి ఎదురెళ్ళినా ఎలా ఉంటుంది అనేది రిస్క్. ఆ డైలాగ్ వినే ఉంటారు కదా. అలాగే బుల్కి మీరు ఎదురైనా బుల్ మీకు ఎదురైనా సో రిస్క్ ఏంటంటే మీకే. సో అందువల్ల ఏంటంటే బుల్ ర్యాలీ అనేది చూడముచ్చటగా ఉంటుందన్నమాట. సో ఇన్వెస్టర్స్కి సో నిజంగా ఏంటంటే ఫుల్ మీల్స్ అని చెప్పి చెప్తానమాట. సో రీట్రేస్మెంట్స్ కోసం వెయిట్ చేయండి. రీట్రేస్మెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఏదైనా మీకు నచ్చిన స్టాక్స్ ఏదైనా మంచి స్టడీ లెవెల్లో వాల్యుయేషన్స్లో ఉంటే అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. సో వీడియోలో చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. సో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్ తీసుకోండి. ఆ విషయం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ సో బాయ్ ఫ్రెండ్స్. మనం సాటర్డే సండే వీడియోస్లో కలుద్దాం. రేపు మార్కెట్ హాలిడే కదా. సో అదనమాట. హ్యాపీ అగైన్ లాక్ వీకెండ్ అని చెప్పి చెప్తాను.